అటు ఎర్రకోట మీద ప్రధానమంత్రి సారు జెండా ఎగిరేస్తే ఇటు మన దిక్కు ఇద్దరు ముఖ్యమంత్రులు లీడర్లు పబ్లిక్ ఊరూరా వాడవాడన మువ్వన్నెల జెండాలు ఎగిరేసి సలాం కొట్టిర్రు. ఆటలు పాటలు జిందాబాదులు పోలీసోళ్ళ కవాతు అబ్బో తీరొక్క తీర్ల మస్తు సంబరంగా నడిచినాయి 15 ఆగస్టు వేడుకలు. ఒక్కసారి మనం కూడా అట్లా పోయి అందరినీ ఓమాలు కరుసుకుని వద్దాం పారి. తొలుత తెలంగాణ 15 ఆగస్టు సంబరాలు చూద్దాం. సీఎం రేవంత్ సారు గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసి సలాం కొట్టిండు. ఇక అటెనక మైకుల ముంగటికి వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎట్టెట్ల ముంగటికి నడిపిస్తుండ్రో ఏ తీరుగా ఎలుగులో చేసుకుంటూ పోతాన్రో అన్ని తీరులు చెప్పుకొచ్చిండు. పెట్టుబడులు తీసుకొచ్చుడు కానుంచి కొలువులు ఇచ్చుడు దాకా, ప్రాజెక్టులు కట్టించుడు కానుంచి మూసిని నీటుగా చేసుడు దాకా ఇట్లా ఏం చేసినా అన్ని తీరులు ఆలోచించి పనులు చేస్తాను అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఈసారి రాజధాని అమరావతికి దగ్గర పట్లనే ఉన్న రాయపూడి పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగిరేసిండు. పాత సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఆగమాగం చేసిపోతే రాష్ట్రాన్ని మళ్ళా ఎగుర పెడతాను అన్నట్టు మాట్లాడిండు సారు. అమరావతి కట్టుడు పని, పోలవరం గేట్లెత్తుడు అన్ని టైంకు పురాగా ఉడగొడతాం, రాష్ట్రాన్ని ఏక నంబర్ చేస్తాం అన్నాడు సీఎం సారు. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. స్వాతంత్రం మనకు అవకాశాలు ఇచ్చింది. స్వర్ణాంధ్ర ఆ అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుస్తుంది. స్వాతంత్రం మనల్ని ఐక్యత చేసింది. స్వర్ణాంధ్ర మనల్ని దేశంలో నెంబర్ 1 శక్తిగా నిలబెడుతుంది. 2024లో రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించాం. 2047 నాటికి అంతా గర్వించేలా స్వర్ణాంధ్ర నిర్మిద్దాం. ఇది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదు, ఇది 5.5 కోట్ల ఆంధ్రుల సంకల్పం కావాలని పిలిపిస్తున్నాను. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేశాం. ఇక వికాసం నుంచి వైభవం వరకు ప్రయాణిద్దాం. సంక్షోభం నుంచి స్థిరత్వానికి వచ్చాం. స్థిరత్వం నుంచి స్వర్ణాంధ్ర వైపు సాగుదాం. ఇక అటు కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు జెండా ఎగిరేసిండు. సారు ఇంటి ఆమెను తోలుకొని వేడుకలకు పోయిండు. అన్యామగానే మొన్ననే భుజాలకు ఆపరేషన్ చేపించుకున్న సారుకు ఇంకా దెబ్బ జర్ర మాననట్టే కొట్టింది. ఇక జెండా పండుగకు సారెంట వచ్చిన ఇంటి ఆమె అక్కడ అందరు చూడంగా పెట్టిన కొయ్య బొమ్మల మీద మనసు బారేసుకున్నది. పవన్ సారును అడిగి అక్కడిదక్కడనే ఓ 2 బొమ్మలను ఖరీదు కూడా చేసింది. ఇక ఆ ముచ్చట అట్లుంటే 2 రాష్ట్రాలలో జిల్లాల పోంచి లీడర్ సాబులు పబ్లిక్ అందరూ జెండా ఎగిరేసి వందనం చేసిండ్రు. అయితే అందరూ ఒక ఎత్తు అయితే కామారెడ్డిలో జెండా పండుగ చేయడానికి పోయిన VH కాక ఎట్లా ధూమ్ధాం చేసిండో చూడండి. తాత అంటే తాతనే పోయినరే 78 ఏళ్ళ ఈడుల సుత ఎయ్యి అన్నట్టే ఎగిరిండు. అటు పక్క పొంటే ఉన్న ఎమ్మెల్యే సాబు కాకతోని పోటీ పడలేకపోయిండంటే ఏ తీరుగా స్టెప్పులు వేసిండో అర్థం చేసుకోండి. అది అట్లుంటే ఇంకో దిక్కు ఏపీలో తిరుపతి దిక్కు జెండా ఎగిరేనికి పోయిన మంత్రి ఆనం సారు మాట్లాడుకుంటూనే చక్కెర వచ్చి పడ్డాడు. గట్ల అయింది. సారు వెనక పోంటున్న ఆఫీసర్లంతా గట్టిగా పట్టుకుండ్రు. డాక్టర్లు వచ్చి మందులు ఇచ్చి మళ్ళా మంచిగా అయ్యేటట్టు చేసిండ్రు. అటెనక జర నెమ్మల పడ్డ మంత్రి సారు మళ్ళా వేడుకలు చేసిండు.
ఇక బడులాల పొలగాండ్ల సంబరం కాదు పోన్రి. చిన్న చిన్న పోరలు జెండాలు పట్టుకొని పరుగులు పెట్టిండ్రు. ఆటల పోటీలలో గెలుచుకున్న బహుమతులు అందుకుండ్రు. పంతులమ్మలు పాయిరంగ ముచ్చట్లన్నీ విన్నారు. గిట్ల ఎప్పట్లెక్కనే ఈసారి 2 రాష్ట్రాలలో మస్తు ఘనంగా సాగినాయి జెండా పండుగ సంబరాలు. ఎటు చూసినా పబ్లిక్ బడి పొలగాండ్లు జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు. 2 రాష్ట్రాలలో ఊరూరా జాతర నడిచింది.